Hi guys, I'm Mahesh Koneru. I'm handling real estate in B Invest. సో బేసిక్గా ఈ ప్రాజెక్ట్ వచ్చేసి శ్రీనిధి సుందర్బన్ అని ఒక డిటిసిపి అండ్ రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్. సో ఈ ప్రాజెక్ట్ గురించి బేసిక్ ఇంట్రడక్షన్ కోసం ఒక వీడియో చేయించాము. సో ఫస్ట్ నేను ఆ వీడియో ప్లే చేస్తాను. ఆ వీడియో ప్లే చేసిన తర్వాత దెన్ విల్ హ్యావ్ ఏ డిస్కషన్. సో హలో ఫ్రెండ్స్, అత్యంత సో ఈ వీడియో ప్లే చేస్తానండి. ఇది టోటల్గా 4.5 minutes వీడియో. ఇది అయిన తర్వాత దెన్ ఐ విల్ అగైన్ హలో ఫ్రెండ్స్, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ముంబై హైవే పైన ఉన్న సదాశివపేటలో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ ప్రాజెక్టు రాబోతుంది. ఈ ప్రాజెక్టు పేరు సుందర్బాన్ బై శ్రీనిధి గ్రూప్. ముందుగా మనం ప్రాజెక్ట్ వివరాలు చూసి తర్వాత లొకేషన్ హైలైట్స్ చూద్దాం. ఈ ప్రాజెక్ట్ మొత్తం 300+ ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఈ 300+ ఏకర్స్ లో ప్రస్తుతానికి ఫేజ్ 1 లో 90 ఏకర్స్ ని డెవలప్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ని అర్థం చేసుకోవడానికి ఒకసారి గూగుల్ మ్యాప్స్ లో చూద్దాము. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది సదాశివపేట ఏరియా, ఇది ముంబై హైవే, ఇది సదాశివపేటకి బైపాస్ రోడ్. ఈ ముంబై హైవేకి పక్కనే ఈ ఏరియాలో సుందర్బాన్ ప్రాజెక్ట్ ఉంది. ఇప్పుడు ఈ ప్లాన్ డీటెయిల్స్ చూస్తే ఇది ఫస్ట్ ఫేజ్ లో డెవలప్ చేయబోతున్న 90 ఏకర్స్ లేఅవుట్. ఇక్కడ నుంచి మనం ఎంటర్ అవుతాము. ఈ లేఅవుట్ ని కొంచెం క్లియర్ గా చూస్తే ఈ లొకేషన్ లో సోషల్ ఇన్ఫ్రా మరియు నర్సరీ స్కూల్ కి సంబంధించి ల్యాండ్ ని రిజర్వ్ చేశారు. అలానే ఈ ఏరియాని పార్క్ మరియు కిడ్స్ ప్లే ఏరియా కోసం రిజర్వ్ చేశారు. ఇంకా ఇక్కడ ప్రైమరీ స్కూల్ కోసం ల్యాండ్ ని రిజర్వ్ చేశారు. సో ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న స్టేటస్ చూస్తే ప్లాన్ ప్రకారం ఆల్మోస్ట్ రోడ్స్ మరియు ఓపెన్ ప్లాట్స్ డివిజన్ కి సంబంధించిన వర్క్ ఎండింగ్ లో ఉంది. ఈ లేఅవుట్ కి సంబంధించిన వివరాలు మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం. గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ విత్ సెక్యూరిటీ పోస్ట్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ నిర్మిస్తున్న రోడ్స్ అన్ని సిసి రోడ్స్. ఈ రోడ్స్ లో మెయిన్ రోడ్ 60 feet, ఇంటర్నల్ రోడ్స్ 40 feet, 33 feet, 30 feet ఉంటాయి. టైల్డ్ ఫుట్ పాత్స్ ని ప్రొవైడ్ చేస్తారు. ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ నిర్మించి ప్రతి ప్లాట్ కి వాటర్ పైప్ లైన్ కనెక్షన్ ఇస్తారు. డ్రైనేజ్ సిస్టమ్ మొత్తం అండర్ గ్రౌండ్ ఉంటుంది. 24/7 ఎలక్ట్రిసిటీ విత్ బ్యూటిఫుల్ స్ట్రీట్ లైట్స్ ని ప్రొవైడ్ చేస్తారు. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ని ఏర్పాటు చేస్తున్నారు. పార్క్స్ విత్ ల్యాండ్స్కేప్డ్ గార్డెన్స్ ని డెవలప్ చేస్తున్నారు. ఎంటైర్ ప్రాజెక్ట్ కి కాంపౌండ్ వాల్ ని ఏర్పాటు చేస్తున్నారు. చిల్డ్రన్ కోసం సెపరేట్ ప్లే ఏరియాని అభివృద్ధి చేస్తున్నారు. ఇవే కాకుండా ఈ ప్రాజెక్ట్ లో అల్ట్రా మోడర్న్ క్లబ్ హౌస్ ని నిర్మిస్తారు. ఈ క్లబ్ హౌస్ లో ఇండోర్ గేమ్స్, బ్యాంకెట్ హాల్, జిమ్, యోగా, స్విమ్మింగ్ పూల్ లాంటి ఫెసిలిటీస్ ని ప్రొవైడ్ చేస్తారు. ఇంకా ఈ ఓవరాల్ ప్రాజెక్ట్ లో ఒక ప్రీమియర్ ఎలిమెంటరీ స్కూల్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ విత్ 50 to 80 బెడ్స్, రిటైల్ షాప్స్, కమర్షియల్ అండ్ ఆఫీస్ సెంటర్, సెంట్రల్ పార్క్ విత్ అబుండెంట్ గ్రీన్ పాకెట్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ మొత్తం డిటిసిపి మరియు రెరా అప్రూవ్డ్. స్క్రీన్ మీద మీరు అప్రూవల్ నెంబర్స్ చూడొచ్చు. ఈ ప్రాజెక్ట్ 100% క్లియర్ టైటిల్ తో స్పాట్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఇప్పుడు మనం లొకేషన్ హైలైట్స్ చూద్దాం. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది సుందర్బాన్ ప్రాజెక్ట్ ఉన్న లొకేషన్, ఇది సదాశివపేట్. ఈ ముంబై హైవే మీద ఇటువైపు వెళ్తే జహీరాబాద్ వైపు వెళ్తాము. అదే రైట్ సైడ్ వెళ్తే పటాన్చెరు మీద గుండా కూకట్పల్లి వైపు వెళ్తాము. సో మనం ఇప్పుడు పటాన్చెరు దగ్గర నుంచి ఏమేమి డెవలప్మెంట్స్ ఉన్నాయి అనేది చూద్దాము. ఈ ప్రాజెక్ట్ దగ్గరికి రీచ్ అయ్యేటప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నది ఔటర్ రింగ్ రోడ్. ఈ ఔటర్ రింగ్ రోడ్ మీద ఇది ఎగ్జిట్ నెంబర్ 3. ఈ ఎగ్జిట్ 3 కి ఇటువైపు ఉన్నది పటాన్చెరు. అదే ఇటువైపు వస్తే ఫస్ట్ ముత్తంగి, తర్వాత ఇస్నాపూర్ వస్తాయి. ఇదే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 3. దీనిని మొత్తంగా ఎగ్జిట్ అని అంటారు. ఇప్పుడు చూస్తున్నది ఇస్నాపూర్ సర్కిల్. ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్తే ఇస్నాపూర్ వెళ్తాము. ఇలా స్ట్రైట్ వెళ్తే సుందర్బాన్ వెంచర్ దగ్గరికి వెళ్తాం. ఈ ఇస్నాపూర్ దాటిన తర్వాత ఇక్కడ రుద్రారం అనే ఏరియాలో ఈ లొకేషన్ లో గీతం యూనివర్సిటీ ఉంది. ఈ రుద్రారం దగ్గరే ఇక్కడ రైట్ సైడ్ లో తోషిబా కంపెనీ ఉంది. ఇదే గీతం యూనివర్సిటీ. ఇది మొత్తం 125 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇదే రుద్రారం ఏరియాకి రైట్ సైడ్ లో ఉన్న తోషిబా కంపెనీ. ఇది సుమారుగా 158 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఈ రుద్రారం దాటిన తర్వాత చూస్తే ఇక్కడ కౌలంపేట దగ్గర మనం కొత్తగా ఒక రోడ్డుని చూడొచ్చు. దీనిని రీసెంట్ గా నిర్మించారు. ఇదే కొత్తగా నిర్మించిన ఇంటర్చేంజ్. దీనిని ముంబై హైవే మీద నుంచి నేషనల్ హైవే 161 లోకి వెళ్ళడానికి నిర్మించారు. ఈ రోడ్డు
జోగిపేట మీద గుండా నాందేడ్ వెళ్తుంది. దీనిని ఆల్రెడీ పబ్లిక్ యూజ్ కోసం ఓపెన్ చేశారు. ఈ కొత్తగా నిర్మించిన రోడ్డు దాటంగానే నెక్స్ట్ వచ్చే ఏరియా కంది. ఈ కంది దగ్గరే ఐఐటి హైదరాబాద్ ఉంటుంది. ఇదే ఐఐటి హైదరాబాద్ స్టాఫ్ క్వార్టర్స్ మరియు క్యాంపస్ ఉన్న ఏరియా. ఇది మొత్తం 576 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంది. ఈ కంది దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చేది సంగారెడ్డి క్రాస్ రోడ్స్. ఈ సంగారెడ్డి క్రాస్ రోడ్స్ దాటిన తర్వాత నెక్స్ట్ సదాశివపేట ఏరియా వస్తుంది. ఇక్కడ సుందరబాన్ ప్రాజెక్ట్ కి దగ్గరలోనే ఆపోజిట్ లో ఎంఆర్ఎఫ్ కంపెనీ కూడా ఉంది. ఇది ఎంఆర్ఎఫ్ టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్. ఇది సుమారుగా 120 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇది మన వెంచర్ కి చాలా దగ్గరలో ఉంటుంది. అదే మనం జహీరాబాద్ వైపు చూస్తే ఇక్కడ కంకోల్ దగ్గర ఈ లొకేషన్ లో ఓక్సన్ యూనివర్సిటీ ఉంది. ఇదే ఓక్సన్ యూనివర్సిటీ. ఇది మొత్తం 250 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇక్కడ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ రిలేటెడ్ కోర్సెస్ ఉంటాయి. అలానే ఇక్కడ బ్లూ మరియు రెడ్ కలర్ లో మీరు చూస్తున్న రోడ్డు త్వరలో రాబోతున్న రీజనల్ రింగ్ రోడ్. ఇది సంగారెడ్డికి సదాశివపేటకి మధ్యలో వస్తుంది. సదాశివపేట దగ్గర నుంచి ఈ రీజనల్ రింగ్ రోడ్ ని చాలా ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. దీనివల్ల ఫ్యూచర్ లో సదాశివపేట ఏరియా ఒక శాటిలైట్ టౌన్షిప్ లాగా మారుతుంది. ఇలా సుందరబన్ ప్రాజెక్ట్ ఉన్న సదాశివపేటలో మంచి హ్యాబిటేషన్ ఉండి ఈ చుట్టుపక్కల ఏరియాలన్నీ కూడా చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్ యూ. సో సో ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఇవ్వండి. బేసిక్గా సదాశివపేట హైవేలో మనకి ఒక ప్రాజెక్ట్ వచ్చింది, విచ్ ఇస్ సుందర్బన్ అనే ప్రాజెక్ట్. సో అది డిటిసిపి అండ్ రెరా అప్రూవ్డ్. సో మనకేంటంటే ఒక లిమిటెడ్ ఇన్వెంటరీకి ఒక డీల్ ప్రైస్ ఇచ్చారు. అరౌండ్ ఒక 600 స్క్వేర్ యార్డ్స్ వరకు మనం ఈ డీల్ మనకి ప్రైస్ అలా చేశారు. సో ఒకసారి నేను సెటిలైట్ మ్యాప్లో ఇంకొకసారి మీకు ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది సదాశివపేట అండి. సదాశివపేట అనేది ఒక మిడ్ లెవెల్ టౌన్. ఇది రీజనల్ రింగ్ రోడ్, ఈ వైట్ లైన్ ఈ ఏరియా రీజనల్ రింగ్ రోడ్ అనుకుంటే రీజనల్ రింగ్ రోడ్ బయట పక్క ఉంటుంది సదాశివపేట అనేది. సో వన్స్ నెక్స్ట్ 10 yearsలో మనకి రీజనల్ రింగ్ రోడ్ బేస్డ్ బిజినెస్ ట్రాక్షన్ అనేది ఉంటుంది. సో సదాశివపేట చూసుకుంటే మనకి బాంబే హైవేలో ఉంటుంది. బాంబే హైవే ఆల్మోస్ట్ జహీరాబాద్ వరకు మనకి బిజినెస్ నడుస్తుంది. సంగారెడ్డి వరకు మనకు ఆల్రెడీ ఆల్మోస్ట్ హైదరాబాద్కి కనెక్ట్ అయిపోయింది. సో సంగారెడ్డి నుంచి మనకి నెక్స్ట్ వచ్చే మేజర్ టౌన్ సదాశివపేట. సో సదాశివపేటకి ఊరికి అడ్జసెంట్గా శ్రీనిధి వాళ్ళ లేఅవుట్ ఉందండి. సో ఇది సదాశివపేట బైపాస్ రోడ్, ఇది సదాశివపేట మెయిన్ రోడ్. ఈ నేషనల్ హైవేలో రెండు ఇక్కడ కలుస్తాయి. మీకు ఈ పాయింట్ జూమ్ చేస్తే ఇక్కడ కమర్షియల్ స్పేసెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయండి. ఇందులోనే సదాశివపేట సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఉంది, కొన్ని కమర్షియల్ ఆఫీసెస్ డెవలప్ అవుతున్నాయి. సో ఇది ఒక జంక్షన్ కింద ఈ ఏరియాలో కమర్షియల్ స్పేసెస్ ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నాయి. టౌన్ ఇక్కడ వరకు ఎక్స్పాండ్ అయింది. సో ఇక్కడ నుంచి తీసుకుంటే మన సైట్ లెస్ దాన్ 1 kilometer ఉంటుందండి. అది కూడా టోటల్ 60 feet రోడ్ ఉంటుంది. సో ఈ టోటల్ ప్రాజెక్ట్ వచ్చేసి టోటల్గా 300 acres, బట్ phase 1 వచ్చేసి 99 acresకి పర్మిషన్స్ తీసుకొచ్చారు. సో ఈ 99 acres కూడా ఇలా ఉంటుంది సైట్. సో మెయిన్ రోడ్ వచ్చేసి 60 feet, దానికి యాన్సిలరీగా 40 feet, 33 feet రోడ్స్ ఉన్నాయి. సో ప్రాజెక్ట్కి వచ్చేసరికి క్లబ్ హౌస్ ఇవన్నీ కామన్ ఎమ్యూనిటీస్ వైజ్గా తీసుకుంటే అమ్యూనిటీస్ వచ్చేసి క్లబ్ హౌస్ ఉంది, స్విమ్మింగ్ పూల్ ఉంది, బ్యాంక్వెట్ హాల్ ఉంది, జిమ్, బాస్కెట్బాల్, క్రికెట్ నెట్, యాంఫీ థియేటర్, ప్లే జోను, ఇలా డిఫరెంట్ అమ్యూనిటీస్ అన్ని ప్లాన్ చేశారు. మెయిన్ ఏంటంటే శ్రీనిధి అనేది ఆల్మోస్ట్ కంపెనీ వైజ్గా తీసుకుంటే ఫీనిక్స్ సిస్టర్ కంపెనీ. ఫీనిక్స్ అనేది కన్స్ట్రక్షన్ సైడ్ హ్యాండిల్ చేస్తే శ్రీనిధి అనేవాళ్ళు లేఅవుట్ సైడ్ హ్యాండిల్ చేస్తారు. సో వాళ్ళు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ల్యాండ్ బ్యాంక్ హోల్డర్స్ ఇన్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్. సో మనకి శ్రీనిధి ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది అనేది ఒక ఎగ్జాంపుల్ చూడాలంటే మీకు తుక్కుగూడలో శ్రీనిధి
ప్రాజెక్ట్ ఒకటి ఉంటుందండి. అరౌండ్ 40,000 పర్ స్క్వేర్ యార్డ్ వాళ్ళ దగ్గర ఉంది. బయట మార్కెట్లో 30,000 ఉంటే వాళ్ళ దగ్గర 40,000 నడుస్తుంది. బికాస్ ఆఫ్ ద డెవలప్మెంట్స్. వాళ్ళ లేఅవుట్స్ అన్ని చాలా హై క్వాలిటీ, హై స్టాండర్డ్స్ ఉంటాయి. సో వా కంపెనీ వైజ్గా శ్రీనిధి అనేది చాలా పెద్ద కంపెనీ. ల్యాండ్ బ్యాంక్ వైజ్గా కూడా మీకు ప్రతి హైవేలో వీళ్ళకి ఆల్మోస్ట్ 500 to 1000 ఎకర్స్ కూడా కొన్ని ల్యాండ్ బ్యాంక్స్ ఎక్వైర్ చేస్తున్నారు. నెక్స్ట్ 10 ఇయర్స్లో శ్రీనిధి మీకు బాగా వినిపిస్తుంది లేఅవుట్స్ డొమైన్లో. సో కంపెనీ వైజ్ అదండి. ల్యాండ్ వైజ్గా మనకి ఫేజ్ 1 99 ఎకర్స్, ఫేజ్ 2 వచ్చేసి ఇలా ఎక్స్టెండ్ అవుతుందండి. ఫేజ్ 2 ఇక్కడ వస్తుంది. సో ఫేజ్ 2 ఒక 100 ఎకర్స్, ఫేజ్ 3 ఒక 100 ఎకర్స్, టోటల్గా 300 ఎకర్స్ అండి ఈ లేఅవుట్. 1 ఇయర్ గ్యాప్తో ఒక్కొక్క ఫేజ్ని లాంచ్ చేసుకుంటూ వస్తారు. సో ఈ పర్టికులర్ లొకేషన్ అడ్వాంటేజెస్ ఏంటంటే సదాశివపేట్ టౌన్కి దగ్గరలో ఉంది అండ్ ప్లాన్డ్ టౌన్షిప్ విత్ ఆల్ ఎమ్యూనిటీస్, సెక్యూరిటీ, గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ ఉండటం వల్ల నెక్స్ట్ 5 ఇయర్స్ తర్వాత ఇక్కడ ఎవరన్నా ఇల్లు కట్టుకోవాలనుకుంటే కంఫర్టబుల్గా కట్టుకోవచ్చు. టౌన్ దగ్గరలో ఉంది కాబట్టి ఇక్కడ కట్టుకోవచ్చు. సో లేదు రేపు రిటైర్మెంట్ తర్వాత కొంచెం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలన్నా కూడా ఇది మంచి లేఅవుట్ అవుతుంది ఇన్వెస్ట్మెంట్ పరంగా. రిటైర్మెంట్ తర్వాత కొంచెం ఇల్లు అప్పుడు ఆ టైంలో కట్టుకుందాము, 10 ఇయర్స్ తర్వాత ఇల్లు కట్టుకుందాము అని ప్లాన్ చేసుకునే వాళ్ళకి ఈ లొకేషన్ పనికొస్తుంది. సో ఒక ఇన్వెస్టర్గా ఇల్లు కట్టుకునే ప్లేస్ని మనం హోల్డ్ చేసుకుంటే మనకి రిటర్న్స్ అనేది కొంచెం ఎక్కువ ఉంటాయి. సో లొకేషన్ అడ్వాంటేజెస్ వచ్చేసి ఈ ఏరియా వైజ్ సంగారెడ్డికి చాలా దగ్గరలో ఉంటుంది. నెక్స్ట్ సో ఒకసారి లొకేషన్ అడ్వాంటేజెస్ చూద్దామండి. లొకేషన్ వైజ్గా తీసుకుంటే మనకి ఇది సదాశివపేట్. మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నుంచి 34 కిలోమీటర్స్ ఉందండి మన సైట్. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నుంచి 34 కిలోమీటర్స్ ఉంది. సో యాక్చువల్లీ మీకు ఆ వీడియో మళ్ళీ షేర్ చేస్తారు, అందులో డీటెయిల్స్ ఉంటాయి. బట్ స్టిల్ ఇంకొకసారి డిస్కస్ చేస్తే ఇది ఓఆర్ఆర్ ఎగ్జిట్ 3. ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇస్నాపూర్, రుద్రారం. ఈ రుద్రారం వరకు కూడా మనకి రుద్రారం నుంచి కందిలో మీకు IIIT అవి ఉంటుంది. రుద్రారంలో ఇండస్ట్రీస్, గీతం యూనివర్సిటీ ఇట్లాంటివి ఉన్నాయి. ఇక్కడ సంగారెడ్డి వరకు మనకు ఆల్మోస్ట్ ఏంటంటే హైదరాబాద్ టౌన్ సిటీకి కనెక్ట్ అయి ఉంటుంది. మీకు ఎక్కడ పెద్ద చెప్పుకోదగ్గ గ్యాప్స్ ఉండవు. సో వన్స్ అపాన్ ఏ టైం పటాన్ చెరువు టు కూకట్పల్లి ఎలా అయితే ఉన్నాయో ఆ లెవెల్లో ఇప్పుడు మనకి ఈ ఏరియా అనేది కనెక్ట్ అయిపోయింది. సో నెక్స్ట్ గ్యాప్ అనేది మనకు చూస్తే ఈ సంగారెడ్డి దాటిన తర్వాత నందికంది మధ్యలో ఒక 5 కిలోమీటర్స్ అనేది ఈ గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ అనేది కూడా నెక్స్ట్ 5 to 10 ఇయర్స్లో మనకి ఇక్కడ ట్రాక్షన్ ఉంటుంది. రీజనల్ రింగ్ రోడ్ కూడా మనకి పెద్దాపూర్ ఏరియాలో వస్తుందండి, ఇక్కడ నుంచి వెళ్తుంది. సో రీజనల్ రింగ్ రోడ్డు మనకి చాలా అడ్వాంటేజ్. రీజనల్ రింగ్ రోడ్డు బాంబే హైవే ఎగ్జిట్ నుంచి వెరీ నియర్ బైలో శ్రీనిధి ప్రాజెక్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొంచెం ముందుకెళ్తే మనకి ఈ రోడ్లో బుదేరా, దాని తర్వాత కంకోలు, దాని తర్వాత జహీరాబాద్ అండి. మీకు ఇప్పుడు చాలా లేఅవుట్స్ బుదేరా, కంకోలు ఈ ఏరియాలో చాలామంది మార్కెటింగ్ చేస్తున్నారు. అండ్ జహీరాబాద్ వచ్చేసి నీమ్స్ అని ఒక సెంట్రల్ గవర్నమెంట్ ప్లాన్ ఉందండి. అక్కడ నీమ్స్ వల్ల కొంచెం అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ అయి డెవలప్ అవుతున్నాయి. సో దాని బేస్డ్గా అక్కడ కొంత ఇండస్ట్రియల్ డిమాండ్, వాళ్ళకి హౌసింగ్ రిక్వైర్మెంట్స్ అవి అటు నుంచి వచ్చే స్కోప్ ఒకటి ఉంది. నెక్స్ట్ టౌన్ పక్కన ఉండటం అనేది ఒక మేజర్ అడ్వాంటేజ్. మనకి నియర్లీ టౌన్ నుంచి ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ కూడా లేదు. మీకు ఇది టౌన్ ఎండింగ్ పాయింట్ అనుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 1 కిలోమీటర్ కూడా. నెక్స్ట్ సో కనెక్టివిటీ వైజ్గా తీసుకుంటే బాంబే నేషనల్ హైవే ఉంది. అప్రూవల్స్ పరంగా తీసుకుంటే ఇది డిటిసిపి అండ్ టెరా అప్రూవ్డ్. అమ్యూనిటీస్ అన్ని ఆల్ మేజర్ అమ్యూనిటీస్ అన్ని ఉన్నాయి. సో కంపెనీ ప్రొఫైల్ అనేది వన్ ఆఫ్ ద టాప్ 10 కంపెనీస్. సో ప్రైజింగ్ డీటెయిల్స్ వచ్చేసి మనకి వీళ్ళు ఎంఆర్పి వచ్చేసి మార్కెట్లో 19,000 పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది. మనకి లిమిటెడ్ స్క్వేర్ యార్డ్స్ అండి, ఓన్లీ 600 స్క్వేర్ యార్డ్స్ వరకు మనకి ఇచ్చారు. 15,000 పర్ స్క్వేర్ యార్డ్. పేమెంట్ వచ్చేసి మనం మ్యాక్స్ ఒక 40 days టైం లైన్ ఉంటుంది. సో జనరల్గా మనము రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఇయర్ ఆన్ ఇయర్ ఒక 20% అప్రిసియేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. అట్లీస్ట్ 4 years హోల్డ్ చేసుకుంటే మనం డబుల్ రిటర్న్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు.
సో బేసిక్గా ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఇవ్వండి. మోర్ డీటెయిల్స్ మనం Q&A క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్స్లో మాట్లాడదాము. సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నన్ను మీరు అడగచ్చు. మినిమం ప్లాట్ సైజ్ ఎంత అండి? మీ పేరు సార్? నా పేరు శరత్ అండి. శరత్ గారు, మినిమం ప్లాట్ సైజ్ 183 స్క్వేర్ యార్డ్స్ అండి. ఓకే. Yeah. ఈ ప్రైస్ ఎంత అన్నారు సార్ మీరు? ఇది 15,000 పర్ స్క్వేర్ యార్డ్ అండి. ఫస్ట్ 600 స్క్వేర్ యార్డ్స్ వరకు మనకి ఇచ్చారండి. అంటే అర్థం కాలేదండి. ఫస్ట్ 600 స్క్వేర్ యార్డ్స్ మనకి 600 స్క్వేర్ యార్డ్స్ ఇన్వెంటరీ ఇచ్చారు ఈ ప్రైస్ కి. 15,000 పర్ స్క్వేర్ యార్డ్. యాక్చువల్లీ ఇప్పుడు పొజిషన్ ఏంటంటే అండి, మీకు సాటిలైట్ మ్యాప్ లో కూడా చూస్తే రోడ్ కటింగ్ అదంతా అయిపోయింది. కంకర్ వర్క్ జరుగుతుంది. వన్స్ తార్ రోడ్ వేసిన తర్వాత ఎంఆర్పిని వీళ్ళు 21,000 తీసుకెళ్లాలనేది టార్గెట్. ఓకే. ఓకే. జూమ్ చేసి చూస్తే మీకు ఇవాళ కూడా యాక్చువల్లీ మేము సైట్కి వెళ్ళి వచ్చాము. సో కంకర వర్క్ జరుగుతుంది, రోడ్లు వేస్తున్నారు. వన్స్ తార్ రోడ్లు అవి కంప్లీట్ అయితే 21,000కి వాళ్ళ కంపెనీ ఎంఆర్పి తీసుకెళ్దాం అనుకుంటున్నారు. మనకు వచ్చేసరికి ఏంటంటే ఒక లిమిటెడ్ ఇన్వెంటరీ 600 స్క్వేర్ యార్డ్స్ వరకు ఫస్ట్ ఇచ్చారు. ఓకే. యా. సో ఇంకా వేరే అమ్యూనిటీస్ ఏమున్నాయి సార్ దీంట్లో? దీనిలో ఎమ్యూనిటీస్ వచ్చేసరికి క్లబ్ హౌస్ ఉందండి మెయిన్. తర్వాత స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్ లో స్విమ్మింగ్ పూల్ ఉంది, బ్యాంక్వెట్ హాల్ ఒకటి ఉంది, అండ్ జిమ్, బాస్కెట్ బాల్, క్రికెట్ నెట్ ఉందండి, యాంఫీ థియేటర్, కిడ్స్ ప్లే జోన్, సెక్యూరిటీ, ఇట్లా ఆల్మోస్ట్ టాప్ నాచ్ ఎమ్యూనిటీస్ అన్ని ఉన్నాయండి. ఓకే. అండ్ ఇక్కడ గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ ఉంటుంది స్టార్టింగ్ లో. ఇక్కడ మనకి 24 hours సెక్యూరిటీ సపోర్ట్ ఉంది, స్ట్రీట్ లైట్స్ ఉంటాయి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుంది, బ్లాక్ టాప్ రోడ్స్ ఉంటాయి. మెయిన్ సెంటర్ రోడ్ వచ్చేసి మీకు 60 feet రోడ్ ఉంటుంది. 60 feet రోడ్ మీకు సిమెంట్ రోడ్ ఉంటుంది. మిగతావన్నీ బ్లాక్ టాప్ రోడ్స్ ఉంటాయి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వస్తుంది. అండ్ మీకు పార్క్స్ 2 acres పార్క్ నుంచి హ్యూజ్ పార్క్స్ ఉన్నాయండి ఈ ప్రాజెక్ట్ లో. ఆల్మోస్ట్ 4-5 places లో పార్క్స్ వదిలిపెట్టారు. ఓకే. ఇప్పుడు హైవే నుంచి ఇక్కడికి ఎంత వైడ్ రోడ్ ఉందండి? 60 feet రోడ్ ఉందండి. అచ్చా, ఇట్స్ 1 kilometer రోడ్ అన్నారు కదా? 1 కూడా ఉండదండి, 1/2 kilometer. మీకు డిస్టెన్స్ మెజర్ చేయమంటే నేను చేస్తాను. మనకి ఇక్కడ యాక్యురేట్ గా యాక్సెస్ ఉంది. ఒక నిమిషం ఉండండి, నేను చెప్తాను. డిస్టెన్స్ విచ్ ఇస్ 8-10 meters అండి, లెస్ దాన్ 1 kilometer. ఓకే సార్. అదే టోటల్ 60 feet మన సైట్ లో కంటిన్యూ. రెరా ఫైనల్ అప్రూవ్డ్ అండి ఇది? డిటిసి రెరా అనేది అప్రూవల్ ఒకటే ఉంటుందండి, ఫైనల్ ఏమి ఉండదు. మీకు డిటిసిపిలో ఫైనల్ అప్రూవల్స్ ఉంటాయి. డిటిసిపి ఫైనల్ అప్రూవ్ కావాలంటే వర్క్ కంప్లీట్ కావాలంటే అది మనకి టోటల్ గా ఇక్కడ నుంచి ఇంకో 1 year పడుతుంది ఫుల్ ఫ్లెడ్జ్డ్ కమిట్మెంట్స్ అన్ని ఫుల్ఫిల్ చేయడానికి. దానికి కొలాటరల్ గా డిటిసిపి వాళ్ళు 15% ఆఫ్ ల్యాండ్ ని వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు ఈ ప్రాజెక్ట్ లో, మార్టిగేజ్ చేసుకుంటారు. సో వర్క్ కంప్లీట్ అయితే అది రిలీజ్ అవుతుంది. అండ్ శ్రీనిధి వైజ్ గా, బ్రాండ్ వైజ్ గా చూస్తే కూడా మీకు నెక్స్ట్ దేవరంపల్లిలో 600 acres ప్రాజెక్ట్ ఒకటి నెక్స్ట్ ఇయర్ వస్తుంది. నెక్స్ట్ తుక్కుగూడలో సెరింగిటి అనే ప్రాజెక్ట్ ఉంది. ఆ ప్రాజెక్ట్ చూస్తే మీకు ఏంటంటే వాళ్ళ అపర్ణ లేఅవుట్స్ కంటే ఆ లెవెల్లో ఉంటాయండి, టాప్ నాచ్ గా ఉంటుంది వాళ్ళ వర్క్. ఇది పేమెంట్ టర్మ్స్ ఎలాగండి? పేమెంట్ టర్మ్స్ మీరు పర్సనల్ గా కనెక్ట్ అవ్వండి. నేను శరత్ గారు, నేను ఫామ్ లింక్ పోస్ట్ చేస్తాను సెషన్ లో. సో మీరు ఫామ్ ఫిల్ చేయండి, మీ నెంబర్ పెట్టండి, మేము కనెక్ట్ అవుతాం. షూర్ అండి, థ్యాంక్ యూ. మనకి బేసిక్ గా టైం లైన్ వచ్చేసి మనకు 30 days చెప్పారండి. ఒక 10 days అటు ఇటుగా మనం క్లోజ్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. సార్ ఇప్పుడు ఇది 183 స్క్వేర్ యార్డ్స్ మినిమం అన్నారు కదా, అంటే అన్ యావరేజ్ 27 lakhs. సార్ 183, నా పేరు కాశీ అండి.
కాశీ గారు. ఓకే సార్. ఓకే. యా సార్ 183 స్క్వేర్ యార్డ్స్ అండి. ఇంటూ అప్పుడు 15,000 3,000 ఆన్ యావరేజ్ అయితే 28 lakhs అవుతుందండి అరౌండ్. సో ఈ 28 lakhs 27.5 lakh అవుతుందండి. ఎస్ అదేనండి 27.5 అవుతుంది. ఇది 45 days లో ఫుల్ అమౌంట్ పే చేస్తే స్పాట్ రిజిస్ట్రేషన్ అండి అండ్ రిజిస్ట్రేషన్ లేట్ ఉందా? లేదండి, ఇమ్మీడియట్ రిజిస్ట్రేషన్. ఓకే. రిజిస్ట్రేషన్ ఏం లేట్ లేదు, ఆల్రెడీ పర్మిషన్స్ అన్ని వచ్చేసాయి. ఓకే సార్, థ్యాంక్ యూ. యా వెల్కమ్ అండి, వెల్కమ్. ఎనీ మోర్ క్వశ్చన్స్ అండి? I have a question. So, people who are not from Telangana, can they also buy? యువర్ గుడ్ నేమ్ ప్లీజ్? Manohar. Manohar. Yeah, people who are not, I mean, you're Indian citizen, right? Yes, from Bangalore. So, From Bangalore. Oh, you can buy a plot here. No issues. You don't okay. have to come here. There is a procedure called Form 32. Okay. So by signing on that, we can arrange a registration process. Most of our registrations from BNWest will happen in the same way. Understood. ఏదైనా Thanks. బైబ్యాక్ ఉందా అండి? Sorry, బైబ్యాక్ ఫెసిలిటీ ఉందా సార్? I'm not able to hear అండి. బైబ్యాక్ ఫెసిలిటీ ఏమన్నా ఉందా? Buyback facility లేదండి. We are not going to handle any kind of buybacks. Buybacks అనేవి మార్కెట్లో వర్కౌట్ కావట్లేదండి. ప్రోడక్ట్లో దమ్ము ఉంటే, వర్త్ ఉంటే, నచ్చితే కొనుక్కోవాలి, లేదంటే లేదు. సింపుల్. అది వర్కౌట్ కావట్లేదు సార్. జస్ట్ ఆఫ్లోడ్ చేసుకుంటున్నారు, బైబ్యాక్ పేరు మీద అమ్మేస్తున్నారు, తర్వాత దే ఆర్ నాట్ హానరింగ్ ఇట్. ఓకే. యా. సార్ ఇంకో క్వశ్చన్, ఇది హైటెక్ సిటీ మన మాదాపూర్ నుంచి ఎంత డిస్టెన్స్ ఉండొచ్చండి అప్రాక్సిమేట్లీ? ఎగ్జిట్ 3 నుంచి మనకి 36 కిలోమీటర్స్ ఉందండి. ఇప్పుడే మెజర్ చేశాను. ఓకే. 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 సో అక్కడ నుంచి మాదాపూర్ అది క్యాలిక్యులేట్ చేయాలండి. బట్ ఎగ్జిట్ 3 ఓకే. నుంచి 36 కిలోమీటర్స్ అండి. సారీ 34 కిలోమీటర్స్. మహేష్ గారు, దగ్గరలో కిషోర్ మాట్లాడుతానండి. కిషోర్ గారు చెప్పండి. దగ్గరలో ఏదన్నా మేజర్ ఇండస్ట్రీస్ ఉన్నాయా? అంటే లైక్ పొల్యూషన్ పరంగా ఏమన్నా ఇన్ కేస్ మనకి ఒక 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఎంఆర్ఎఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉందండి. బట్ అదైతే పొల్యూషన్ ఏం లేదు, మీకు సదాశివపేటకి దగ్గరలోనే ఉంటుంది. ఇప్పటి వరకు దాని మీద మనకి పొల్యూషన్ కంప్లైంట్ అయితే లేదు. కిషోర్ గారు, అదే అండి, ఎంఆర్ఎఫ్ యూనిట్ ఉంది 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో. బట్ ఇప్పటి వరకు ఎంఆర్ఎఫ్ మీద అసలు కంప్లైంట్ అయితే లేదండి. పొల్యూషన్ దట్స్ ద నియరెస్ట్ యూనిట్. మిగతా అన్ని చాలా దూరాల్లో ఉంది. ఓకే. సరే, యాక్చువల్గా నేను సుందర్బన్ ఇంకోటి విన్నాను, ఎవలెట్ స్పేసెస్ అని. సేమ్ ప్రోడక్ట్ అండి. ఎవలెట్ స్పేసెస్ శ్రీనిధి పార్ట్నర్షిప్ లోనే చేస్తున్నారు. అంటే సేమ్ వెంచరేనా? సేమ్ వెంచర్. బట్ మన ప్రైస్ బయటికి రివీల్ చేయొద్దండి. ఓకే, షూర్. ఎందుకంటే మాకు అది వెరీ స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్. మేము బ్యాక్గ్రౌండ్ లో సైలెంట్ మార్కెటింగ్ చేసుకుంటామని చెప్పాము. వాళ్ళు అరౌండ్ 20,000 ఏదో ప్రమోట్ చేసుకుంటున్నారు. ఓకే. వాళ్ళకి డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయొద్దు. అంటే ఐ మీన్ ఈ ప్రైస్ అక్కడ చెప్పడం అట్లా మాకు ఇబ్బంది అవ్వకూడదు. లేదు, ఇది నేను యాక్చువల్గా 6 months బ్యాక్ విన్నాను, మీతో కూడా ఒకసారి మాట్లాడాం కదా. సో జస్ట్ ట్రైన్ టు కంపేర్, ఇది సేమ్ వెంచరా లేదా డిఫరెంట్ అని. ఎంత కొటేషన్ వచ్చిందండి ప్రైస్? అది అప్పుడు 16,000 ఎంత వచ్చిందండి 6 months బ్యాక్. ఓకే. రైట్. ఇప్పుడు వాళ్ళు 19,000 కి మార్కెటింగ్ చేస్తున్నారు. చేస్తుంటారు. అదే రోడ్ లేసాక 21,000 తీసుకెళ్లాలని చూస్తున్నారు. ఓకే. సో ఈ డెవలప్మెంట్ అంతా ఎన్ని ఇయర్స్ పట్టచ్చు అండి? అంటే ఇన్ కేస్ అంటే ఓకే, ఇది 1 year ఇది 1 year లో లేఅవుట్ డిడిసిపి కమిట్మెంట్ వర్క్ అయిపోద్దండి. ఓకే. అది మన సైడ్ నుంచి, కంపెనీ సైడ్ నుంచి. ఓకే. అండ్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ ఏమైనా ఉన్నాయా? బ్యాంక్ లోన్ అంటే అండి, డిటిసిపికి మీకు ఏ బ్యాంక్స్ లోన్ ఇవ్వవు, బట్ ఎన్బిఎఫ్సిస్ ఇస్తాయి. లైక్ శ్రీరామ్ ఫైనాన్స్, సుందరం ఫైనాన్స్ ఇస్తాయి. ఆ ఫెసిలిటీ ఉంది. ఓకే. ఎంత పర్సెంటేజ్ అండి? 60-40 లేదంటే 70-30? ఇప్పుడు మన విషయంకి వచ్చేసరికి మనకి 7,000 రూపీస్ వరకు ఫస్ట్ పీరియడ్ మన లోన్ తెచ్చుకోవచ్చండి.
7, 8, 9 ఈ సెగ్మెంట్ వరకు తెచ్చుకోవచ్చు. డిపెండ్స్ ఆన్ ద ప్రొఫైల్. ఓకే. ఓకే. ఇంకా దగ్గరలో ఏమన్నా అంటే మేజర్ వెంచర్స్ ఇన్ కేస్ జస్ట్ మనకి విజిబిలిటీ కోసం ఏదన్నా మేజర్ వెంచర్స్ వచ్చేసి శుభగృహ వాళ్ళవి చాలా ఉన్నాయండి ఇక్కడ. ఓకే. మీకు నందికందిలో చాలా శుభగృహ వాళ్ళ లేఅవుట్స్ ఉన్నాయి. ఇది మెయిన్ అసలు టౌన్ లో ఉందండి. అంటే మీకు టౌన్ లో దొరికే లేఅవుట్స్ చాలా తక్కువ ఉంటాయి. ఓకే. ఓకే. ఊరికి మధ్య గ్యాప్ లో ఉంటాయి. కామన్ గా లేఅవుట్స్ ఒక ఊరికి మధ్యలో ఉంటాయి. బట్ ఈ పర్టికులర్ అడ్వాంటేజ్ ఇది ఆల్మోస్ట్ టౌన్ కానుకొని అడ్జసెంట్ గా ఉంటది. ఓకే. ఓకే. అది మెయిన్ అడ్వాంటేజ్. మీకు లేఅవుట్స్ ఈ హైవే నిండా లేఅవుట్సే ఉన్నాయండి. యోషిత వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎక్కడో ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఒక 30 కిలోమీటర్స్ బయటకు వెళ్ళాకే 15,000 అలా కోట్ చేస్తున్నారు. నెక్స్ట్ కొంచెం ముందు ఇక్కడ మీకు వీళ్ళు ఉంటారండి. ఐ మీన్ ఎన్సి అలేఖ్య వాళ్ళు ఉంటారండి. అలేఖ్య ఇన్ఫ్రా వాళ్ళు. సో అలేఖ్య ఇన్ఫ్రా వాళ్ళు అరౌండ్ 24, 25 phase 1 phase ఇక్కడ వచ్చేసి శుభగృహ లేఅవుట్ ఉందండి. శుభగృహ కూడా 20,000 అబోవ్ కోట్ చేస్తున్నారు. ఈ స్టార్టింగ్ లో ఉంటుంది అండ్ చాలా చిన్న లేఅవుట్ ఇది. అండ్ ఇక్కడ ఒక శుభగృహ లేఅవుట్ ఉంటుంది. నెక్స్ట్ ఇది కూడా శుభగృహ లేఅవుట్. సో శుభగృహ వాళ్ళు అన్ని ఇక్కడ ఉన్నాయండి. సదాశివపేటలో ఇది బిగ్గెస్ట్ లేఅవుట్ అండి. కొంచెం కిందకు వస్తే మీకు అంటే సదాశివపేట నుంచి శంకర్పల్లి వెళ్ళే రూట్ వెళ్తే మీకు ఈ రూట్ లో కొన్ని లేఅవుట్స్ ఉంటాయి. శిల్పా వాళ్ళ లేఅవుట్స్ ఉంటాయి. ఇట్లా వికారాబాద్ వెళ్తుంది ఈ రోడ్డు. ఈ రోడ్లో చాలా లేఅవుట్స్ ఉంటాయి. బట్ ఈ హైవేలో టౌన్ కి దగ్గరలో ఒక పెద్ద సైజ్ లేఅవుట్ అయితే ఇదేనండి మెయిన్. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? సో ఇది శ్రీనిధి వద్ద ఆల్రెడీ ఏదన్నా ఐ మీన్ పాస్ట్ లో ఏదన్నా వెంచర్స్ ఆల్రెడీ కంప్లీట్ చేసినవి ఉన్నాయా? అంటే ఉన్నాయండి. శ్రీనిధి సెరెంగిటీ ఉంటుంది మీకు. ఓకే. తుకుడాలో ఉంటుంది. కావాలంటే చూడొచ్చు. మీకు యూట్యూబ్ లో బ్రౌజ్ చేస్తే శ్రీనిధి సెరెంగిటీ అని కొట్టేస్తే వచ్చేస్తుంది. నెక్స్ట్ మీకు ఫీనిక్స్ ఐ మీన్ ఫీనిక్స్ వాళ్ళవి 2 విల్లా కమ్యూనిటీస్ ఉన్నాయండి. ఇక్కడ మీకు మామిడిపల్లి ఐడియా ఉందా? శంషాబాద్ దగ్గర లగ్జర్ పార్క్ 1, లగ్జర్ పార్క్ 2 అని 2 విల్లా కమ్యూనిటీస్ ఉంటాయి. ఓపెన్ ప్లాట్ లేఅవుట్ ఉంటుంది. ఆ 2 ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయి. మీకు జస్ట్ యూట్యూబ్ లో బ్రౌజ్ చేసినా గూగుల్లో బ్రౌజ్ చేసినా వాళ్ళ స్టాండర్డ్స్ ఏంటని మీకు కనిపిస్తాయి. లేదంటే మీరు ఆ ఫామ్ ఫిల్ చేయండి. మీకున్న క్వరీ నేను మీకు ప్రాపర్ గా వాళ్ళ షూర్ అండి. ఓకే సార్. మహేష్ గారు, నాకు నేను ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్ ని విజిట్ చేశానండి ఇంతకుముందు, లైక్ అరౌండ్ మేలో. బిఫోర్ దట్ మా వైఫ్ షీ విజిటెడ్ ఇన్ జాన్ అండి. కాకపోతే మేము నోటీస్ చేసిందంటే ప్రాజెక్ట్ లో మూమెంటం లేదండి. లైక్ ప్రాజెక్ట్ వర్క్ ఇస్ నాట్ గోయింగ్ యాజ్ ఎక్స్పెక్టెడ్. అవునండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అట్లా ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి కొంచెం ఆలోచిస్తున్నానండి. అది యాక్చువల్లీ ఏంటంటే లాస్ట్ ఇయర్ ఫినిక్స్ మీద ఐటీ రైడ్స్ అయ్యాయి. కొంచెం వాళ్ళకి డిస్టర్బెన్సెస్ వచ్చాయి. ఆ సెటిల్మెంట్స్ అన్ని అయ్యాయి. మీరు ఇప్పుడు మళ్ళీ వెళ్ళండి, వర్క్ ప్రోగ్రెస్ స్టార్ట్ అయింది. ఓకే. యాక్చువల్ గా మీరు చెప్పిన ఆఫరే నాకు సిమిలర్ ఆఫరే నాకు జనవరిలో చెప్పారు. బట్ తర్వాత నాకు మొమెంటం లేదని నేను డ్రాప్ అయ్యాను. నౌ లైక్ వాట్ ఈస్ ద ఫేజ్, లైక్ అసలు మొత్తం ఎన్ని ప్లాట్స్ ఇప్పటికి ఎన్ని సేల్ అయినాయండి? జస్ట్ ఒక రఫ్లీ. ఇప్పుడు ఇది ఎలా అంటే అండి, అది మనకు అంత విజిబిలిటీ ఉండదండి. టోటల్ గా వాళ్ళ కంపెనీ డేటా మొత్తం మన చేతిలో పెట్టరు వాళ్ళు. ఓకే. మనకి ఒక లిమిటెడ్ ఇన్వెంటరీ వరకు ఇంతవరకు మీరు చేస్తే మళ్ళీ నెక్స్ట్ ఇస్తామని వరకే మనకి ఇచ్చారు. ఓకే. ఓకే. సో ఎండ్ టు ఎండ్ వాళ్ళ కంపెనీ ఇంటర్నల్ మ్యాటర్స్ అని అయితే మనకు చెప్పరు. బట్ వాళ్ళ లాస్ట్ ఇయర్ కొంచెం ఐటీ రైట్స్ అవి కొంచెం ఇబ్బందులు పడ్డారు. అది అయిపోయింది, దాన్ని సెటిల్ చేసుకోగలిగారు. మీకు ఇప్పుడు వర్క్ చూడండి, ఇప్పుడు ప్రోగ్రెస్ స్టార్ట్ అయింది. మూమెంట్ వర్క్ స్టేటస్ స్టార్ట్ అయింది. ఓకే. ఇవాళ మార్నింగ్ నేను సైట్లోకి వెళ్ళానండి. ఆ రోడ్ వర్క్ అంతా మెషిన్స్ కానివ్వండి,
మెషినరీస్ అన్నీ నడుస్తున్నాయి. ఓకే. సుధాకర్ గారు మీరు సైట్ విజిట్ అవ్వాలనుకుంటే మీరు అవ్వచ్చండి. ఫామ్ ఫిల్ చేయండి సార్. మీకు Form మళ్ళీ fill- ఏమైనా క్వరీస్ ఉన్నా, క్వశ్చన్స్ ఉన్నా మా టీమ్ గెట్ బ్యాక్ అవుతారు. Yes. ఓకే. థ్యాంక్ యూ. ఫస్ట్ ఫేజ్ ఇప్పుడులోగా కంప్లీట్ చేస్తారు సార్, ఫైనల్ ఎప్పుడు? సార్ 1 ఇయర్ 1 year. చెప్తున్నారు, ప్లస్ ఆర్ మైనస్ కొంత 3-4 మంత్స్ వేసుకున్నా 1.5 year లోపు మీకు ఫైనల్ లేఅవుట్ అయిపోతుందండి ఫేజ్ 1. ఓకే, లైక్ ఇంక్లూడింగ్ ఆల్ ఎమ్యూనిటీస్ ఎవ్రీథింగ్. అవునండి. ఎనీ మోర్ క్వశ్చన్స్ అండి? మీకు డీటెయిల్స్ కావాలన్న ప్రాజెక్ట్ డీటెయిల్స్ మీకు ఫామ్ ఫిల్ చేయండి. ఫామ్ ఫిల్ చేయండి, మనకి కనెక్ట్ అవుతారు. మీకు ఏమైనా నెక్స్ట్ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నా కూడా కమ్యూనికేట్ అవుతారు. కొంతమంది ఇప్పుడే జాయిన్ అయ్యారు సార్, ఒక 3 to 4 మెంబర్స్. మేబీ వాళ్ళు వీడియో డీటెయిల్స్ పోస్ట్ చేయండి, రికార్డింగ్ పోస్ట్ చేయండి. ఐ షూర్. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? ఓకే అండి. ఫామ్ ఫిల్ చేయండి మీటింగ్కి వచ్చిన వాళ్ళంతా. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఫామ్లో మెన్షన్ చేయండి, మా టీం మీకు మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తారు. ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళు కూడా ఫామ్ ఫిల్ చేయండి అండి. రిక్వెస్టెడ్ ఫర్ రికార్డింగ్ లింక్ అని. సో ఐ విల్ షేర్ దిస్ లింక్. సో మహేష్ గారు, ఈ సదాశివపేట్ ఇది మేజర్ టౌన్ అండి, అంటే వెల్ నోన్ టౌనా? లేదా అంటే యాక్చువల్గా నేను అవుట్ సైడ్ హైదరాబాద్, సో అవునండి, ఇది వెల్ నోన్ టౌన్ అండి సదాశివపేట అనేది. మీకు డెన్సిటీ చూస్తే అర్థమైపోతుంది మ్యాప్స్ లో. ఓకే ఓకే. మీకు సంగారెడ్డి తర్వాత అంత పెద్ద టౌన్ సదాశివపేటేనండి బాంబే హైవేలో. జహీరాబాద్ కంటే కూడా ఇది పెద్ద టౌన్. కనెక్టివిటీ అంటే ఐ మీన్ ఎనీవే, మెయిన్ రోడ్ అంతా నియర్గా ఉన్నాయి. ఏదైనా ఫ్యూచర్ ప్లాన్స్ ఏమైనా ఐడియా ఉన్నాయి? అన్ కేస్ ఏదైనా మెట్రో ఎక్స్పాన్షన్స్ కానీ సంథింగ్. మెట్రో ఎక్స్పాన్షన్ సంగారెడ్డి వరకు అడుగుతున్నారండి, బట్ నిన్న యాక్చువల్లీ బట్ ఇట్ టేక్స్ టైం అండి. ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే ప్రాక్టికల్లీ ఆలోచిస్తే మీకు ఇప్పుడు మియాపూర్ వరకు ఉంది. మియాపూర్ నుంచి నెక్స్ట్ 5 years లో మనకి వస్తే మనకి ఎగ్జిట్ 3 వరకు వస్తుందండి, ముత్తంగి వరకు వస్తుంది. ముత్తంగి నుంచి సంగారెడ్డి రావాలంటే నేను అనుకోవడం 10 years పడుతుందండి. సో అది సెకండ్ ఫేజ్ లో వస్తుంది, టైం పడుతుందండి. బట్ మనకేంటంటే నేషనల్ హైవే 6 lane అవుతుంది. ఇప్పుడు అది కరెంటుగా వర్క్ నడుస్తుంది. ఎగ్జిట్ 3 పడాన్ చెరువు నుంచి మీకు సంగారెడ్డికి ఇప్పుడు ఎగ్జిస్టింగ్ 4 lane హైవేని 6 lane చేస్తున్నారు విత్ సర్వీస్ రోడ్. ఓకే, థ్యాంక్స్. యా, వెల్కమ్. నేను చార్ట్ ఫామ్ ఫిల్ చేస్తున్నానండి. ఫామ్ ఫిల్ చేయండి ఇఫ్ యూ ఇంట్రెస్టెడ్. సో ఎనీ మోర్ క్వశ్చన్స్ అండి? విల్ కన్క్లూడ్ దిస్ సెషన్. ఫామ్ ఫిల్ చేయండి, మా టీం గెట్ బ్యాక్ అవుతారు. ఓకే అండి, దెన్ ఫైన్. let's So we'll conclude the session. Thank you for Thank you attending for the joining. session. Yeah. Thank you very much. Thank you for joining the session అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ ది సెషన్. యా, థ్యాంక్ యూ. సో నేను ఫామ్ లింక్ పోస్ట్ చేస్తున్నాను. మీకు ఏమైనా ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే మీరు ఫిల్ చేయండి. విల్ షేర్ దిస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.